ఈరోజు మనం వర్షాకాలంలో తరచుగా ఎలాంటి జబ్బులు చూస్తూ ఉంటామో అవి రాకుండా ఉండడానికి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. సో వర్షాకాలంలో తరచుగా జబ్బులు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే హైజీన్ సరిగ్గా లేకపోవడం, క్లీన్లీనెస్ కానీ హైజీన్ కానీ సరిగ్గా లేకపోవడం తోటి వర్షాకాలంలో తరచుగా మనం జబ్బులు అనేవి చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నప్పుడు వాటర్ అనేవి స్టాగ్నెంట్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కడైనా అవ్వచ్చు, రోడ్ మీద అవ్వచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కానీ, లేకపోతే డ్రైనేజీల దగ్గర కానీ, ఇంట్లో ఉన్న బకెట్ వాటర్ కానీ, లేదు అంటే కూలింగ్ ఫిల్టర్స్, ఏసీ ఫిల్టర్స్ లో కానీ, ఇలాగ చాలా రకాల దగ్గర వాటర్ అనేవి స్టాగ్నెంట్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మస్కిటోస్ అనేవి బ్రీడ్ అయ్యి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీవర్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక రకం ఏంటి అంటే కంటామినేటెడ్ వాటర్. మనం కంటామినేటెడ్ వాటర్ సరిగ్గా బాయిల్ చేసుకొని తాగకపోయినా, లేకపోతే కంటామినేటెడ్ వాటర్ తోటి కుక్ చేసుకుని తిన్నా కూడా, సో ఇలాంటి వాటిల్లో కూడా మనకి తరచుగా జబ్బులు అనేవి చూస్తాం. సో ఎలాంటివి చూస్తామంటే మెయిన్గా వర్షాకాలంలో చూసేవి వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్, ఇలాంటివన్నీ తరచుగా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి దాంట్లోనే చూస్తాం. సో ఎలాంటి రకమైన వైరల్ ఫీవర్స్ రావచ్చు అంటే ఫస్ట్ ఫ్లూ కానీ, స్వైన్ ఫ్లూ అంటే ఫ్లూలోని స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా, ఇలాంటి టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఏంటి అంటే మిగిలిన మస్కిటోస్ బోర్న్ అంటే డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా ఫీవర్ కానీ ఇలా చూస్తూ ఉంటాం. సో డెంగ్యూలో ఏంటి అంటే ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్, చిల్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, సివియర్గా బాడీ పెయిన్స్ రావడం, మెయిన్గా జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్, ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వీటితో పాటు కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినా అంటే వామిటింగ్స్ కానీ, ర్యాషెస్ కానీ, లేకపోతే పెయిన్ అబ్డామెన్ కానీ, ఇలాంటివి ఏమైనా వచ్చినా వెంటనే రావాలి. నెక్స్ట్ మలేరియాలో కూడా సేమ్ ఫీవర్, చిల్స్ వచ్చి మిగిలిన ఆర్గన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నట్లు అనిపించిన, ఎవ్రీడే ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉన్న, నైట్ టైం ఎక్కువ వస్తున్నా వెంటనే రావాలి. నెక్స్ట్ కంటామినేటెడ్ వాటర్తో తీసుకున్నప్పుడు ఫుడ్ అండ్ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. వీటిలో వచ్చేసరికి తరచుగా చూసేది ఫస్ట్ మోస్ట్ కామన్ టైఫాయిడ్ ఫీవర్, ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజనింగ్స్ కూడా చూస్తూ ఉంటాము, లైక్ కాలరా కానీ మోస్ట్ కామన్గా చూసేది ఎక్కువగా టైఫాయిడ్ ఫీవర్. ఈ పానీపూరీస్ కానీ, లేకపోతే షవర్మా కానీ, లేకపోతే కంటామినేటెడ్ వాటర్తో చేసిన ఏ ఫుడ్ కానీ, లేకపోతే రా ఫుడ్ మెటీరియల్స్ ఏమైనా సరిగ్గా కుక్ చేయకుండా తీసుకున్నా కానీ, అండర్ కుక్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా మనం ఇలాంటివన్నీ చూస్తాం. థర్డ్, హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరస్, ఇవి కూడా వాటర్ అండ్ ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్. ఇందులో కూడా మనం ఎక్కువగా జాండిస్, కడుపు నొప్పి ఇలాగా చూస్తూ ఉంటాం. సో ఎలాంటి వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది. చెప్పినవి ఇవన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూపుల్లో చూస్తూ ఉంటాం. కానీ ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటామంటే ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది, అంటే సపోజ్ ఇప్పుడు ఇమ్యూనో సప్రెసివ్ పేషెంట్స్ అంటాం. ఎలాంటి వాళ్ళంటే డయాబెటిక్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎవరైతే స్టిరాయిడ్స్ మీద ఉన్నారు కానీ, లేదు అంటే వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి కానీ, B12 కానీ, వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో తరచుగా మనం చూస్తూ ఉంటాం. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్లే వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ గా ఉన్నా అదే వాటర్ స్టాగ్నెంట్ గా అసలు ఉంచుకోకూడదు. అంటే బకెట్లో ఎక్కువసేపు వాటర్ పెట్టుకోకూడదు. ఏసీ ఫిల్టర్స్ కానీ, కూలర్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంటి లోపలే కాదు, ఇంటి బయట కూడా అంటే ట్యాంక్స్ కానీ, లేకపోతే డ్రైనేజెస్ కానీ క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ అలాగా వేయకూడదు. ఒక కుప్పలాగా ఉంది అంటే అక్కడ మళ్ళీ మస్కిటోస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ కానీ, హ్యాండ్ శానిటైజేషన్ కానీ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్లూ అనేది కామన్గా ఎయిర్ డ్రాప్లెట్స్ నుంచి బయటకు వస్తుంటుంది. ఫ్లూ అనేది మనిషికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరు రాకుండా ఉండడానికి మాస్క్లు అవన్నీ యూజ్ చేసుకుంటూ ఉండాలి. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం అవాయిడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫుడ్ అండ్ వాటర్ అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఏది పెడితే అది తీసుకోకూడదు. రా ఫుడ్ తీసుకోవద్దు, అండర్ కుక్డ్ ఫుడ్ తీసుకోకూడదు. ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ కానీ, బాయిల్డ్ వాటర్ కానీ తీసుకోవాలి. ఏ వాటర్ పడితే ఆ వాటర్ తీసుకోకూడదు. బయట ఫుడ్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయడం, అంటే స్ట్రీట్ ఫుడ్స్ లైక్ పానీపూరి కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఇవి కాకుండా మస్కిటో రెప్లెన్స్, మస్కిటో నెట్స్ ఇవన్నీ తరచుగా యూజ్ చేస్తూ ఉండాలి. ఫ్లూ వ్యాక్సిన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫ్లూ అనేది కామన్గా వస్తూ ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి వచ్చే 1 month ముందే, 2 weeks 1 month ముందే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్లూ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్.
సపోజ్ ఇప్పుడు ఫీవర్ వచ్చింది, చాలా హై గ్రేడ్లో వచ్చింది, మీరు డోలో టాబ్లెట్ ఇంట్లో ఉన్న మెడిసిన్స్ అన్ని యూజ్ చేసుకున్నారు, తగ్గట్లేదు. దాంతో పాటు కాంప్లికేషన్స్ వస్తున్నట్లు అనిపించింది, వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ నీరసం అలసట రావడం ర్యాషెస్ రావడం, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వడం, ఆయాసం కానీ తగ్గకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అనేవి మనం అంత తొందరగా ప్రివెంట్ చేయొచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ రైనీ సీజన్ డిసీజెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదు అంటే కింద ఉన్న కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.